సో ఇది ఎక్కువగా ఈ క్వశ్చన్ అడిగిన అబ్బాయి ఆన్లైన్ ఎక్కువ చూస్తూ మోస్ట్లీ మనవాడు ఎక్కువ ఆన్లైన్లో సెర్చ్ చేసేటప్పుడే ఈ క్వశ్చన్ రైజ్ అవుతుంది యూజువల్గా. సార్ ఒక స్ప్రే ఇట్లా కొట్టేసినాడు సార్, ఇంతసేపు అబ్బా సార్ 1 2 3 4 మినిట్స్ ఇంకా వాడు మ్యూజిక్ ఇస్తూనే ఉన్నాడు సార్. టెంప్ట్ అయ్యి కొనేసాను సార్ ఆ స్ప్రే. కానీ నాకేమో ఏం లేదు సార్, నిజంగా నాలో ప్రాబ్లం ఉందా లేక స్ప్రేలో ప్రాబ్లం ఉందా, వాడు నటించడంలో వాని ఆ పరిపక్వతన ఏం అర్థం కాలేదు సార్. నేను చెప్పి ఇదంతా కమర్షియల్ అండి, ట్రూ. కొన్ని స్ప్రేస్ ఉంటాయి వాస్తవం. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, మీరు ఏదో ఆన్లైన్లో చూసేసి ఒక అడ్వర్టైజ్మెంట్ చూసేసి దయచేసి అటువంటి స్ప్రేస్ వాడొద్దండి. కొన్నిపాటి స్ప్రేలో ఉన్న కొన్ని కాంపోనెంట్స్ అవి కూడా మేము చాలా రీసెర్చ్ అయిన తర్వాత బయటకు వచ్చిన ప్రోడక్ట్స్ కొన్ని ఉన్నాయి, వాటితో పెరుగుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒక అబ్బాయి వచ్చేసి ఆ స్ప్రే వాడాను సార్, మొత్తం ముందరంతా అండి జనరల్గా లైట్ పింక్ ఆర్ వైట్గా ఉంటుంది కదా అబ్బాయిల టిప్ ఆఫ్ గ్లాన్స్ పెనిస్, మొత్తం బ్రౌను బ్లాక్ అయిపోయి వచ్చాడు. చాక్లెట్ ఏమైనా పూసినావా బాబు అని అడిగాను నేను. ఏంది బాబు ఈ కలర్ ఏంది, ఏమైందంటే సార్ ఒక స్ప్రే చిన్నగా తీస్తున్నాడు. సరే ఏముంది ఈ డ్రగ్ అని చూస్తే నేను అసలు ఏమీ లేదు, ఒకటే ఆ పేరు ఆ స్ప్రే లాంగ్ లాస్టింగ్ లాంగ్ లాస్టింగ్ లాంగ్ లాస్టింగ్, ఏ సైడ్ చూస్తే ఇదే ఉంది, లోపల ఏముందో ఎవరికి తెలియదు. సో కాబట్టి కొన్ని స్ప్రేలు ఉన్నాయి, మీరు వస్తే నేను కూడా 1 2 మీకు అడ్వైస్ చేస్తాను అంతే తప్ప దయచేసి మీరు ఏమంటే అవి స్ప్రేస్ వాడి మీ హెల్తీగా ఉన్న పెనిస్ను డిస్టర్బ్ చేసుకోవద్దు. రైట్.